ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడు నా మొగుడా? పనోళ్ళ ఉన్నాడే. హే, వాడు వీడు అంటున్నావేంటే? సారీ అత్తయ్య, గుర్తుపట్టలేదు. తలకి టవల్ చుట్టుకున్న నా పతిగాడు. గాడా? అబ్బా, దేవుడండి గాడ్ అంటే. ఓ, అయితే ఓకే. మీరీ వేషంలో రావడంతో వెంటే వచ్చిన మీ అమ్మని మన ఇంట్లో అంట్లు తోమడానికి వచ్చిన పెంటం అనుకున్నాను. కండే కాదే, నీ కళ్ళు కూడా లేవనుకుంటా. ఎందుకు లేవు? మీ భారీ విగ్రహాల్ని కళ్ళారా చూస్తున్నాను కదా. వదినా, నువ్వు ఊరుకో. అనయ్య, ఏంటా గెటప్? గెటప్ కాదు తమ్మి, ఈ డబ్బా ఏంటి అని అడగాలి. అడిగామనుకుని చెప్పొచ్చు కదా. దాన్ని చేత్తో పట్టుకోకుండా కర్త నట్టుకొచ్చే వెంటాడు. ఇందులో బొమ్ముంది. పామనట్టు చెప్తారేంటి బావగారు? బొమ్మే కదా. ఎలా ఉందని అడగరే? అన్నీ మీరే చెప్తున్నప్పుడు అడిగేంతవరకు ఆగడం ఎందుకత్తయ్యా? తీసుకురాకుండా తోసుకుంటూ వచ్చామంటేనే అర్థం చేసుకోవాలి మీరు. ఆ బొమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అని. అంతా మీ చేతిలోనే ఉంది పుత్రా, ఏమైనా చేయగలరు. ముందు దాన్ని తెరిచి బొమ్మని బయటికి తీయండి. తీయండి. నో. వాయ్? బొమ్మ చెదలు పట్టి దయనీయమైన పరిస్థితిలో ఉంది కాబట్టి. ఏముంది ఇందులో? అల్లుడు, చేతులు పట్టిందంట, జాగ్రత్త. అదేం చేయదు మావయ్య. చెదలే బొమ్మను. మమ్మీ, బొమ్మ కాదు. అవును, కరెక్టే. గాయత్రీదేవియే అలా అయిపోయింది. ఇదేంటి ఇలా అయిపోయింది? చెప్పాను కదా నైని, మళ్ళీ ఎందుకు అడుగుతావు? బాగుండేది. అసలు ఈ ఇంట్లో చెదలే పట్టేది కాదు కదా. ఎక్కడా లేనిది ఈ బొమ్మకి ఎందుకు చెదలు పడతాయి? అత్తయ్య మాటల్లో అంతరార్థం మీరెవ్వరూ గమనించలేదనుకుంటా. విశాల్ బావగారిని కన్న తల్లి గాయత్రి దేవతయ్య పునర్జన్మ ఎత్తి ఎక్కడో పసిపాపగా ఉంది కదా. తనకి గండం చుట్టుకోబోతుందని తెలుసు కదా. అది పచ్చి నిజమని గుర్తించడానికి విశాల్ బావగారు ఏ బొమ్మ తెచ్చినా గాయత్రి అని ఆ బొమ్మకి పేరు పెట్టుకున్నా మా అక్క గుర్తించాలి. పెద్దత్తయ్య గాయత్రీదేవి పాప పరిస్థితి కూడా ఇంతేనని. అన్నావా? నువ్విలా అంటావని నాకు తెలుసు చిట్టి. ఎందుకంటే బాధపడేలా మాట్లాడడం నీకు అలవాటైపోయింది కదా. నిజం నిష్ఠూరంగానే ఉంటుందక్క. బ్రో, తన మాటలు పట్టించుకోకు. బొమ్మకి చెదలు పడితే గాయత్రి పెద్దమ్మకి ప్రాబ్లమా? అసలు ఏమైనా సంబంధం ఉందా చెప్పు. ఒరే విభీషణ, మీరు రావణా?
10 తలకాయలున్నా దశకంటున్నాయి అనుకో. ఒక్క బుర్రలోనూ బుజ్జు లేదు. మ్యాటర్ లేనప్పుడు మీటర్ ఎందుకు దండగా? ఏ హాసిని, ముందు వాణ్ణి విషయం చెప్పనివ్వు, తర్వాత నువ్వు జోకులు వెద్దుగాని. యమదీప దానం చేసిన రోజు దీపాల సెగ వెళ్ళి గాయత్రి పెద్దమ్మ ఫోటోకు తగలగానే గండం ఆవిడకే అని కంగారు పడ్డారా లేదా? పడ్డారు. మరి ప్రియమైన పెద్ద మరదలు నైని తన ప్రాణనాథుడు విశాల్ తీసుకొచ్చిన బొమ్మకి గాయత్రి అని పేరు పెట్టుకుని నిజంగా పసిగుడ్డే అన్నట్టు హడావిడి చేసినందుకే చెదలు పట్టి గండం వచ్చిందా హో అని సాక్ష్యంగా ఇలా చూపించాం. విశాల్, ఇంకా చేతిలోనే పట్టుకుంటే నీ ఒంటికి పాకుతాయి చెదలు. ఏయ్ రే, పడేరా బాబు. అరే అనయ్య, ఎందుకు అలా చేసావు? హే, ఫీల్ అయ్యావా? బొమ్మ పడితే వాళ్ళమ్మాయి కింద పడినంత బాధ బాబుగారికి ఉంటుంది కదా. అరేరే, మీ ఆయన ఇంత సెంటిమెంటల్ గా ఉంటాడనుకోలేదు నైని. సుమన హారతి పళ్ళని తీసుకొని వచ్చింది. ఇక్కడ బేజారుగా ఉంటే నువ్వు పూజ చేయడానికి వెళ్ళవా సుమనమ్మా? ఈ హారతి కళ్ళకెత్తుకోవడానికి కాదు బాబాయ్, మరి కళ్ళ ముందు పనికి రాకుండా పడి ఉన్నది ఇంకెప్పుడు కనిపించకుండా పోవడానికి. అంటే అర్థం కాకపోతే ఇప్పుడు వివరించాల్సిన పనిలేదు బావగారు. కళ్ళార్పకుండా చూస్తే చాలు. ఏం చేస్తున్నావు? ఏయ్ సుమన, సుమన ఏం చేస్తున్నావు? అయ్యో అమ్మా, కాదు బొమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.